మహేశ్వరకు 2 పదవులు ఉన్నాయి, ఏ పదవి వదులుకుంటాడంట. మరి మనకు పెడుతుండక్క చిక్కు. సరే నో ప్రాబ్లం, ఇవ్వద్దని చెప్పు. పార్టీలు ఇవ్వకండి, గవర్నమెంట్ ఇవ్వకండి. మరి 2 పదవులు ఒక అన్న అనుభవించినప్పుడు మరి ఈరోజు పీసీసీ వదిలేసి ముఖ్యమంత్రి వారిలో ఒకటే పదవులు ఉన్నారు కదా. మరి మహేష్ అన్నని ఒక త్యాగం చేసి ఏ మహిళకన్నా ఇవ్వమని చెప్పండి. 33% మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఆమె కూడా చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 एक औरत के लिए इतने लोग కాల్ करते సునీత జీ అంటే నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తాను, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లో ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా. సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలన్నారు, ఇచ్చినాం. కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళే తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్. నిన్నందరూ నాతో కొట్లన్నారు, సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే. అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తావులే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి ఏదో రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకి ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈరోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈరోజు మరి